పేట్ బషీరాబాద్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. నవంబర్ 22న సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతుడి కేసును పోలీసులు ఛేదించారు. జీడిమేటలో నివాసం ఉండే మృతుడు ముట్లూరి మార్క్ వివాహిత బత్తుల సంగీత కొద్ది నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. తాగుడుకు బానిసైన మార్క్ సంగీతపై అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త మార్కును ఎలాగైనా అంతం చేయాలని సంగీత తల్లి లక్ష్మితో సన్నిహితంగా ఉండే ఆటో డ్రైవర్ కాశీనాథ్ కలిసి మార్క్ గొంతు దుర్మి హత్య చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించాలని మృతదేహాన్ని కాశీనాథ్ ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని పేట్ బషీరాబాద్ ఏసీపీ మీడియా సమావేశంలో తెలిపారు. ఇది మర్డర్ కేసు ముందు మనకు 22వ తారీఖు నాడు జరిగిన ఇన్సిడెంట్లో మనకు వచ్చి కంప్లైంట్ వచ్చి 23వ తారీఖు నాడు ఇచ్చారు. 23/11/24 నాడు ఇట్లా ఒక అన్నోన్ డెడ్ బాడీ మన మార్టిన్ కాలేజ్ దగ్గర పడి ఉందని చెప్పేసి ఉంటే మనం వాళ్ళు తీసుకొని వచ్చేసి దాన్ని తీసుకొని అన్నోన్ డెడ్ బాడీ కిందనే దాన్ని ట్రీట్ చేసి ఎఫ్ఐఆర్ చేసుకొని దాన్ని పిఎంకి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా పిఎంఈ రిపోర్టు ప్లస్ దాని బాడీ మీద ఎటువంటి గాయం లేనందువల్ల ఏమి మనం డౌట్ రాలేదు. పిఎంఈ రిపోర్ట్ చూసుకుంటే దాంట్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి. అంత లోపల ఈ బాడీ ఇక్కడికి ఎట్లా వచ్చిందని చెప్పేసి మా టీం ఏదైతే ఉందో దీంట్లో ఐఓ ప్లస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ కూడా సపోర్ట్ చేశారు. పెట్టి ఆ ఏరియాలో సీసీ కెమెరాలో చూసుకుంటూ వెళ్తుంటే ఒక ఆటో సస్పెషియస్గా ఉంది. దాన్ని ఫాలో అవుతూ అయిపోయి వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎవరైతే మార్క్ అండ్ సంగీత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈయనకు కొడుకు పుట్టాడు. కొడుకు ఏజ్ కూడా 4 years ఉంది. తర్వాత వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చేసి ఆయన ఈ మధ్యకాలంలో ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ గొడవలు ఎందుకంటే ఆమె మీద మళ్ళీ డౌట్ వచ్చేసింది. నువ్వు ఇల్లీగల్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిపైన వాళ్ళు విడిపోయి ఉన్నారు. అక్కడ నుంచి విడిపోయి ఈమె ఎవరైతే సంగీతం ఉందో అక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. కుత్బులాపూర్లో ఇప్పుడు చెప్పిన అడ్రస్లో ఎక్కడంటే మాణిక్య నగర్ చింతల దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. అయితే ఈయన వెళ్ళిపోయి వారం రోజులు 15 days అవుతుంది బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ వచ్చేసి వెతికితే ఇక దొరకలేదు. వాళ్ళ చడ్డకుడు ఎవరైతే ఉన్నారో కో బ్రదర్ ఆయన అడిగితే పలానా చోటు అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడము లోపలికి వెళ్ళేసరికి అందరు మాట్లాడుకుంటున్నారు. వెళ్ళేసి ఇంట్లో లోపల 2 గదులు ఉంటాయి. బయట గదిలో ఎవరైతే LWA2 అండ్ A3 అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరు లోపల రూమ్లో ఉంటారు. వీళ్ళిద్దరు గొడవపడుతుంటే ఆ తిట్టుకోవడము. దాంట్లో ఈ మార్క్ అనే వ్యక్తి ఎవరైతే డిసీజ్ ఉన్నారో ఆయన గుర్తుపట్టుకుంటారు. ఆమె ఎవరైతే లక్ష్మి A2 అయితే బాతుల లక్ష్మికి ఆల్రెడీ ఇంకొక వ్యక్తి కాశీనాథ్ అనే వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అతనికి వేరే పెళ్ళి అంటే జరిగి ఆయన సపరేట్ సంప్రదాయం ఉంది. కానీ ఎక్కువగా ఈమె దగ్గరే ఎక్కువ ఉంటుంటారు. అయితే ఆయన ఒక ఆటో డ్రైవర్, సొంత ఆటో ఉంది, ఆటో డ్రైవర్. వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఇక్కడ లివింగ్ చాలా రోజులు ఇక్కడ ఉంటాడు. ప్లస్ సొంత భార్య దగ్గర కూడా వెళ్ళేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరు అక్కడే ఉండడం వల్ల వెళ్ళిపోయి మొత్తం ముగ్గురు కలిసేసి ఆయనను గొంతు నుండి చంపడం జరిగింది. అక్కడ నుంచి సేమ్ తన ఆటోలోనే ఆ బాడీని వేసుకొని వచ్చేసి దాన్ని డిస్పోజ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ ఇవ్వలేని ప్లేస్ చూసేసి మార్టిన్ కాలేజ్ దగ్గర, సెంట్ మార్టిన్ కాలేజ్ దగ్గర ఈ ఏదైతే నాలా ఉందో నాలా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది వీళ్ళ హిస్టరీ. దీనికి ట్రేస్ చేయడానికి చాలా
ఛార్జ్ చేసి దాని మీద డీప్గా వెళ్ళిపోయి దీంట్లో చాకచక్యంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పెద్ద సీనియర్ ఆఫీసర్ చెప్పేసి దీంట్లో పనిచేసిన ఐఓకు ప్లస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం కూడా రికమెండ్ చేస్తున్నాం. CCTV రెండు కూడా CCTV అందుకే మీ జనాలకి